దాగి ఉండుము. ఇది విశ్వాసపు ఎదుగుదలలో పాఠం. సరే, ఆ వాగు నీరు త్రాగుదవు, అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించిన అతను తెలియచేయగా చిచ్చి 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 అని ఉండుంటాడు ఏలియా. ఏమైంది ఏలియా, ఏమైంది? కాదు ప్రభువా, మరి కాకేంటి అసహ్యంగా? మా చిన్నప్పుడు మా అమ్మ ఏం చెప్పేది తెలుసా? కాకెత్తిపోయిందని చెప్పేది ఏదైనా కనబడకపోతే. అంటే నాకున్న అండర్స్టాండింగ్ అంటే కాకంటే దొంగ, దొంగదాన పంపిస్తానంటావే. మా అన్నయ్య ఏమో కాకి తినొద్దు అన్నాడు. మీ అన్నయ్య ఎవడరా? అదే అన్నయ్య మోషే. ఆయనేమో కాకి మంచిది కాదు అన్నాడు. కాకి మంచిది కాదని మా అన్న అన్నాడు. కాకి దొంగని మా అమ్మ అంది. ఆ దొంగది పనికి మాలిందని దానికి ఇచ్చి నాకు ఫుడ్ పంపిస్తాను. నేను ఎవరితో పంపిస్తే నీకే? నేనుగా పంపించేది. నేను ఎవరితో పంపిస్తే నీకే, నేను ఎవరితో అయినా పంపిస్తాను. అర్థమైందా? నువ్వు కాకి పంపించిన ఫుడ్ తినకపోతే నేను నన్ను కాదన్నట్లే. ఓ వద్దులే, ఎందుకు వచ్చిన తలనొప్పి, కాకి కాదు ఈ గబ్బులైతే పంపించినా తింటా డిసైడ్ అయిపోయాడు. ఇలాంటి డైలాగ్ ఇంకోటి గీయాల్సి వచ్చింది. ఆయన ఎవరు తెలుసా? పేతురు. తప్పుడు వచ్చింది కిందకి, దాంట్లో అన్ని పురుగులు గిరుగులు అని అన్నాడు. తినోటి అన్నాడు. తినేది అసహ్యంగా అన్నాడు. నేనుగా తినమంటే తిన అంటే దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే, ఒకప్పుడు పాత నిబంధనలో వాళ్ళకున్నటువంటి నియమాలు నిష్టలు ఉన్నాయే, భోజనం విషయంలో కానీ బట్టల విషయంలో కానీ ఏదైనా, అది వాళ్ళకి పరిమితం. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు పెట్టద్దు అనవసరంగా. అది దేవుడు చెప్తున్నాడు వాడు. సరే, కాకులతో ఫుడ్ పంపిస్తా తిను అన్నాడు. అతడు పోయి, ఇది నాకు నచ్చిన పదం, మనవాడికి అడ్రస్ సరిగ్గా తెలియదు, తెచ్చే ఫుడ్ ఏమో కాకులు, ఆడన్న వాగులో నీళ్లు తాగమంటున్నారు. అయినప్పటికీ అతడు పోయి, దీన్ని లోబట్టమంటారు, యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కెరూతు వాగు దగ్గర నివాసము చేశాను. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో ఆ అడ్రస్ ఇద్దరికి ఇచ్చాడు. ఎవరెవరికో చెప్పగలరా? ఏలియాకు ఒకటి, ఇంకోటి కాకులకి. అర్థమైంది కదా? ఈ ఇద్దరిలో అడ్రస్ మార్చగలిగేది ఎవరో, మార్చలేనిది ఎవరు? ఈ ఇద్దరిలో అడ్రస్ మార్చగలిగేది ఎవరో, మార్చలేనిది ఎవరు? ఏలియా ఏం చేయగలడు? మార్చగలడు. కాకులు మార్చడం వచ్చిన వాటికి రాదు. కాకులకి మార్చడం రాదు. కాకులకి గన్నులోంచి వచ్చిన బుల్లెట్లు అంటే, బుల్లెట్కి అడ్రస్ మార్చడం వచ్చా? ఈయన కాలిస్తే ఇక్కడ తగులుతుందా? తగలదు. కాకులు అలాంటి. సో దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోతాయి కాకులు. కానీ వెళ్ళమన్న చోటకి వెళ్ళకుండా ఉండగలిగేది ఎవరు? ఏలియా. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఎందుకు ఈ మాట చెప్తున్నాను. దేవుడు అక్కడ వెళ్ళమన్నాడు ఎవరిని? ఏలియాని. ఆవిడ బాగాలేదు, ఎవడు కూర్చో ఉందని ఎవడు కూర్చున్నాడు ఏలియా. కాకులు ఆవిడకు వస్తే రావా? వస్తే రావా? ఏలియా కనబడితే కాకులు ఏం చేస్తాయి? వెళ్ళిపోతాయి. ఇప్పుడు నా ప్రశ్న, దేవుడు వాగ్దానం చేసినట్లు రొట్టె పంపించాడా లేదా? ఏలియాకి అందిందా లేదా? ఎడందింది? ఏలియా అక్కడ కూర్చున్నాడు. మళ్ళీ చెప్తున్నా, దేవుడు వాగ్దానం చేసినట్లు రొట్టె పంపించాడా లేదా? ఏలియాకి అందిందా లేదా? ఎందుకు అందలేదు? ఉండమన్న చోట్లేదు, ఉండమన్న చోట్లేదు. నేను ఎందుకని ఈ పాఠం చెప్తున్నా సార్? ఒక్కొక్కటి ఒక బుల్లెట్ ఇదే. మీరు చాలాసార్లు ప్రార్థన చేసిన దానికి దేవుడు జవాబు ఇచ్చి ఉండొచ్చు, మీరు చాలాసార్లు చేసిన దానికి. కానీ ఆ జవాబుని మీరు ఎందుకు పొందలేదో తెలుసా? ఆ ప్రార్థనలో దేవుడు మీకు కొన్ని కండిషన్లు పెట్టి ఉండొచ్చు. ఇక్కడికి రా, ఇలా చేయి, ఇలా ఉండు అని. అది చెయ్యినప్పుడు, అలా ఉండనప్పుడు, అక్కడికి రానప్పుడు అది నీకు అందుద్దా? అందదో. ఎప్పుడైనా మీ భాషలో చెప్తాను, ఎప్పుడైనా ఇలా మీ జరిగిన, అరే మొన్న వీడియో పంపించాను చూసావా? చూడలేదురా. అదేంటి ఎందుకు చూడలేదు అంటే, అది కింద 4 minutes అని ఉంది, అది చూడాలని కష్టం అనిపించి డౌన్లోడ్ చేయలేదురా. ఎప్పుడైనా ఇచ్చారా అలాంటి జవాబు? చేర్చారా జవాబు? చాలాసార్లు ఇచ్చి ఉంటారు. వాడు పంపించాడు వీడియో, వాడు పంపించాడు, నువ్వు చూడలా, ఏ డౌన్లోడ్ బటన్ నొక్కలా. దేవుడు నీకు పంపించాడు, నువ్వు నొక్కలా, అందుకే నీకు రాలా. ఇక్కడ ఏలియా చెప్పిన చోటే కూర్చోవాలా, అప్పుడే వస్తుంది. సరే, మనోడు కూర్చున్నాడు. రోజు పొద్దున్న కాకులు వచ్చినాయి, మాంసం రొట్టె ఇచ్చినాయి, సాయంత్రం వచ్చినాయి మాంసం రొట్టె ఇచ్చినాయి. 3 రోజులు అయిన తర్వాత దేవుడు కనబడ్డాడు అనుకుందాం. బాబు ఏలియా ఎలా ఉన్నా?
బాగున్నానే, చాలా థ్యాంక్స్, బాగున్నాను. ఏంటి ఎలా నడుస్తుంది? ఏముంది, పొద్దున్న లేస్తున్నా, మొహం కడుక్కుంటున్నా, కొంచెంసేపు ప్రేయర్ చేసుకుంటున్నా, ఈలో కాకులు వస్తున్నాయి, రొట్టెను మాంసం పెట్టేస్తున్నాయి, తినేస్తున్నా. ఆ తర్వాత ధ్యానంలో ఉంటున్నా ఒక 5-6 గంటలు, ఒక గంట సేపు అలా పడుకుంటున్నా. సాయంత్రం లేసి మొహం కడుక్కుంటా, ఆ తర్వాత మళ్ళీ కాకులు వస్తున్నాయి, తింటున్నాను. కొంచెంసేపు మళ్ళీ ధ్యానంలో ఉండి మళ్ళీ పడుకుంటూ పోతున్నా. బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. మరి ఇంకేంటంట? ఏం లేదే, చిన్న మనమే. ఏంటంట అంటే ఏం చెప్పు. ఏం లేదంటే చెప్పాయా అంటే, ఆ సిస్టర్ ఎవరో ఉండేది కొంచెం తెలిస్తే బాగుంటుంది అడ్రస్ అని. కొంచెం థ్యాంక్స్ లెటర్ పంపిద్దామని. నీకెందుకు అట్లాగా? పాపం రోజు మాంసం చేసి పంపిస్తుందిగా, పొద్దున్న సాయంత్రం రొట్టెలు చేసి పంపిస్తుందిగా, ఆ సిస్టర్ పేరు అది చెప్తే ఒకసారి థ్యాంక్స్ చెప్పేస్తాం కదా అని అంటే, నీకు చచ్చేదాకా తెలియదు ఆవిడ పేరు. అంతే, నీకు అవసరం లేదు. మరి ఎప్పుడు తెలుస్తుంది? పరలోకంలోకి వస్తుంది ఆవిడ కూడా. ఆవిడ వచ్చి ఏలియా గారు బాగున్నారా అని అంటుంది. ఎవరండి మీరంటే, 20 సంవత్సరం బాడు తిన్నావు, నేను పంపించిన మాంసం నేనే అంటే అప్పుడు తెలుస్తుంది. మరి ఇప్పుడే చెప్పొచ్చుగా. ఇప్పుడు థ్యాంక్స్ చెప్తే ఓసారి చెప్తావు, అప్పుడు చెప్తే ఎల్లకాలం చెప్తూనే ఉంటావు. నేను ఎందుకు చెప్పానంటే ఈ మాట జాగ్రత్తగా. చాలాసార్లు ఏమనుకుంటామంటే, మనం చేసేది, మనం ఇచ్చేది 10 మందికి తెలవాలనుకుంటాం. ఇక్కడ తెలిస్తే ఆ 10 మంది దగ్గర ఆగిపోద్ది. కానీ ఇక్కడ తెలవపోతే అక్కడికి వెళ్తే కోట్లాది మందికి తెలుస్తుంది. నీకు అర్థమైంది ఇప్పుడు? కానీ మనకు ఓబలాటం ఎక్కువ, తొందర ఎక్కువ. దేవుడు ఏమన్నాడంటే, నువ్వు రైట్ హ్యాండ్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ కూడా తెలియకూడదు అంటాడు. ఎందుకన్నాడు ఆ మాట? అది ఎక్కడ తెలియలేదనుకో, అక్కడ దుమ్ము దుమారం అయిపోద్ది. అప్పుడు నువ్వు ఇచ్చిన లిస్టులు చదువుతూ ఉంటే దేవుడు అప్పుడు పిచ్చెక్కుద్ది ఒక్కోడికి, అబ్బా ఈయనంత చేశాడా అని. నీకు అర్థమైందా? కానీ ఇక్కడ తెలిసిందనుకో, ఈవిడ దొంగట్రా బలకం చేతులు పెట్టి, ఇక్కడ ఈ డైలాగులు ఉంటాయి, అక్కడ ఉండవు డైలాగులు. కుళ్ళుకోవటం అంటే, చేతులు నలుపుకోవటం అంటే అక్కడ ఉండదు. కాబట్టి దేవుడికి చేసేది గోప్యంగా చేయటం, దేవుడితో గడిపేది గోప్యంగా గడపటం, దేవుళ్ళో ఎదిగేది గోప్యంగా, దాగి 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 దాగి. దట్ ఈస్ ద హైలైట్. పబ్లిక్ అవడానికి ఇష్టపడద్దు. కానీ ఈ రోజుల్లో యవ్వనస్తులకి మీకు నేర్పించే మొట్టమొదటి పబ్లిక్ అవ్వడానికి ఇష్టపడద్దు. నేను పబ్లిక్ అయిపోవాలి, సెలబ్రిటీ అయిపోవాలి, ప్రజలు చప్పట్లు కొట్టాలి, నాకు డిగ్రీలు పెట్టాలి, నాకు డైలాగులు వేయాలి, వద్దది. గోప్యంగా సరే ఇలాగే నడుస్తూ ఉంది. ఓ 10 రోజుల తర్వాత మళ్ళీ దేవుడు కనబడ్డాడు. ఏలియా ఏంటి పరిస్థితి? ఏం లేదు ప్రభా, అంత బాగానే ఉంది, కానీ చిన్న విషయం ఏంటి చెప్పండి. పొద్దున పూట ప్రాబ్లం లేదు, కానీ సాయంత్రం చిన్న సమస్య వస్తుందయ్యా అని అన్నాడు. ఏంటిది అంటే, నేను 3 గంటలకల్లా లేస్తున్నాను, మొహం కడుక్కొని అలాగా ధ్యానంగా కూర్చుంటున్నాను. సర్వసాధారణంగా 4 గంటలకు వచ్చేస్తే కాకులు, కానీ కొన్నిసార్లు 1/4 గంట లేట్ చేస్తున్నాయి. అప్పుడు ఏమవుతుంది? కొంచెం టెన్షన్ వస్తుంది. కాకులు వస్తే రావని టెన్షన్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే, ఏమో మనిషిని కదా, ఏదో అదే ఈ పూట కాకులు రావేమో అని టెన్షన్. అయితే ఏం చేయమంటే, ఏం లేదు, నువ్వేమనుకోనంటో చిన్న మాట, చిన్న సలహా నీకే. ఏం లేదు, రోజు పొద్దున్న సాయంకాలం వస్తున్నాయి కదా కాకులు, నీకు కూడా ఇబ్బందే కదా. ఓ పని చేయకూడదు, వారానికి ఒక కుప్ప వేసి పోకూడదు. కొప్పడు మాంసం ముక్కలు, కొప్పడు రొట్టె ముక్కలు. అప్పుడు ఏం చేస్తావు? ఆకలి వేసినప్పుడల్లా తింటూ ఉంటా, వారం తర్వాత వచ్చేస్తాయి. మనకు టెన్షన్ ఉంటుంది అది. అప్పుడు దేవుడు ఏమంటాడు, నాకు 2 సమస్యలయా. ఏంటి 2 సమస్యలు? ఒకటి, పొద్దున్న సాయంత్రం కాకులను పంపించడం నాకే కష్టం, కానీ నేను కష్టపడుతున్నా. ఎందుకో తెలుసా? నీవు నా మీద ఆనుకోవటం నేర్పించాలని. నువ్వు నా మీద అనుదినం ఆనుకోవాలి. అనుదినం వారానికి ఒకసారి ఇచ్చాను అనుకో, వారానికి ఒకసారి ప్రార్థన చేయడం మొదలు పెడతావు. నువ్వు అప్పుడు దాకా పడుకోవటం ఉన్నాయిగా. ఇదో సమస్య. రెండో సమస్య ఏంటి తెలుసా? నేను ప్రార్థన రాసి పెట్టుకుంచుకున్నా, తర్వాత పిల్లలకు నేర్పిద్దామని. ఏం ప్రార్థన? మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఇప్పుడు దాని స్క్రిప్ట్ మార్చాల్సి వస్తుంది. మా వారానికి ఆహారము మాకు దయచేయమని. అనుదినము ఆహారం ఇస్తేనే పాస్టర్లు వస్తున్నారు. వారానికి ఒకసారి ఇస్తానంటే ఎంతమంది ఉంటారు? కష్టం. అంటే నేనేమంటాను తెలుసా? గుర్తుపెట్టుకో సార్, నేను విశ్వాసంలోకి వచ్చాను. ఇది ప్రాముఖ్యమైన పాఠం. నేను విశ్వాసంలోకి వచ్చాను. లైఫ్ ఎందుకు ఈజీగా ఉండదో నేను విశ్వాసంలోకి వచ్చాను. జోబులో ఎందుకు డబ్బులు ఉండో నేను విశ్వాసంలోకి వచ్చాను. లైఫ్ ఎందుకు ధీమాగా ఉండదో, దేవుడి మీద ఆనుకోవాలంటే అది ఉండకూడదు. దేవుడు చాలాసార్లు
నాకు కావాల్సింది ఇచ్చుకుంటూ వస్తాడు అంతే. మనకి నీ అవసరత తీరుస్తాడు కానీ నీ కోరిక తీర్చడు దేవుడు. చాలాసార్లు కోరుకుంటాడు అది నాకు ఇది అని, తీర్చవచ్చు, కానీ అవసరత మాత్రం తీరుస్తాడు. అదే విశ్వాసం. సరే, మనోడు ఎదుగుతూ ఉన్నాడు. 6వ వచనం, అక్కడ కాకోలము ఉదయం రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని వద్దకు తీసుకొని వచ్చిచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చాను. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయాను. దేవా, ఏమైంది? వాగునీళ్ళు పోతున్నాయి. వాగునీళ్ళు పోతున్నాయి నాకు తెలుసుగా. అంటే నీళ్ళు అయిపోతే అలాగని, ఆ నీళ్ళు అయిపోతే ఏం చేయాలి నాకు తెలుసుగా. నువ్వు ఆనుకోవాల్సింది వాగు మీద కాదు, నా మీద. నువ్వు నమ్ముకోవాల్సింది కాకుల్ని కాదు, నన్ను. నువ్వు ఎప్పుడు నా మీద ఆనుకోవాలి. నా దేవుడు నాకు ఇస్తాడు, నా దేవుడు నాకు ఇస్తాడు. అబ్రహాం గారు చూడు, మీ గురుగారు ఏమన్నారు? యెహోవా ఈరే, దేవుడు చూసుకుంటాడు. అది విశ్వాసం. సో మొత్తానికి ఓ సంవత్సరం నడిచిందండి ఇట్లాగా. సంవత్సరం తర్వాత 8వ వచనం, అంతటా యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సరాపతు అనే ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటున్న ఒక విధవరాలని నేను సెలవిచ్చితిని. ఏమైంది అలియా? ఏది బాలేదు అక్కడ? ఏది బాలేదంటే ఏమేమున్నాయి? రూట్ బాల, రెండోది ప్లేస్ బాల, మూడోది వ్యక్తి బాల. ఏంటి రూట్ బాల? ఏం చెప్పమంట అంటే ఎప్పుడు ఈ కష్టాలు ఏంటి ఆ గోళ? అట్లా కాదయ్యా. ఇప్పుడు ఇది ఇస్రాయేల్, నేను ఎక్కడున్నా, ఇది ఇస్రాయేల్ ఎక్కడున్నా, సీదోన్ ఉంది ఇక్కడ అంటే నేనేం చేయాలి? ఇస్రాయేల్ దాటుకుంటే వెళ్ళాలి. ఎల్లు. ఏమైంది? తలనొప్పి. నీకేం తెలుసు నా బాధ ఏంటి? నీ బాధ ఏంటి? ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద పోస్టర్లు తగిలిచ్చారు. ఎవరి? నాయే. కింద రాశారు డెడ్ ఆల్ అరైవ్, ఏలియన్ పట్టుకురండి అని. పట్టించిన వాళ్ళకి 10,000 అని బోర్డు పెట్టారు. ఊరికో బోర్డు పెట్టారు నాది. ఎందుకంటే నా మీద ఎక్కడ దాకా వండిపోతుంది జనాలకి. ఆ ఏలియగాడు దొరికితేనా ముక్కలు చేయాలి, మనకు నీళ్ళు లేకుండా వర్షం లేకుండా చేసిన ఆ ఎదవే కనబడితే చాలు వేసేయాలి అని ఉంది ప్రతివాడికి. నేను నడుచుకుంటూ వెళ్తుంటే బతకనేస్తారా? చంపి పడేస్తారా? అదే నువ్వేమో అడుగుమంటావేంటి? అడుగుమంటావు. మరి అదే మన గొప్పతనం. ఏంటి గొప్పతనం? ఎవ్వరు లేని చోట 160 వెళ్తే పెద్ద గొప్పే ఉంది. సుల్తాన్ బజార్లో 100 వెళ్ళు బాగుంటుంది. అది పరిస్థితి. అది డ్రైవర్ అంటే. కాబట్టి నేను నడిపిస్తాను కదా. నిన్ను ఆ పరిస్థితుల్లో నడిపించే మార్గము సరళం చేసేది నేను. అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట చెప్పమంట? దేవుడు మనల్ని వెళ్ళమనే మార్గం మనకి బాగా అనిపించదు, మనకి ఇష్టం అనిపించదు. అక్కడే విశ్వాసంలో పెరగడం నేర్చుకుంటాం. మీకు ప్రతి మెట్టు చెప్తున్నాను ఏలియా జీవితాన్ని నుంచి. ప్రభా, నేను MBBS చేద్దాం అనుకుంటున్నాను, ఇది వచ్చిందేంటి నాకు? ప్రభా, నేను ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను, ఇది వచ్చిందేంటి నాకు? ఇది కష్టం కదా, ఇది నా వల్ల కాదు కదా అనొద్దు. దేవుడు అనుగ్రహిస్తాడు. మా పాప బైబిల్ కాలేజీకి వెళ్తానంది. నేను ఎక్కడ చదువుకున్నాను అక్కడికి వెళ్ళమ్మా అన్న. అంటే లేదు పాప, నేను మంచి కాలేజీలో చదవాలి అని అన్నది. సరే చూద్దాం అన్న. అమెరికాలో అంటే ప్రపంచంలో అతి ఖరీదైనటువంటి బైబిల్ కాలేజీలో ఒకటది. సో దానికి రాసింది, సీట్ వచ్చింది. ఎంత అనుకున్నారు దానికి ఫీజు? 1,03,00,000 3 ఏళ్ళకి. 1,03,00,000. అది కాకుండా రానుపోను టికెట్లు, ఆవిడకి ఫుడ్డు, ఆవిడ ఉండటానికి అంత కలుపుకుంటే 1,50,00,000 అవుతుంది నాకు 3 ఏళ్ళకి. వెళ్తానందే. నేను ప్రార్థన చేశా. పాప, దేవుడు పక్కా చెప్తున్నాడు, నేను వెళ్తా, నీ తర్వాత టిరెనస్ నడిపించేది నేనే అని అన్నది. ఇంక అంత గట్టిగా మాట్లాడతాం, మనమే ఉంటాం. అంటే సరే అమ్మ అన్న. మొదటి సంవత్సరం 36 లక్షలు కట్టాలి. వాళ్ళు స్టార్టింగ్లో 10 లక్షలు కట్టమన్నారు, కట్టాం. తర్వాత నడుస్తూ ఉంది. 2 నెలల తర్వాత ఫీజు కట్టాలి. 2 నెలల తర్వాత నాకు ఈమెయిల్ పంపించింది. ఆ ఈమెయిల్ కాపీ చేసి వాట్సాప్లో పంపించింది. ఏంటమ్మా ఇదంటే, చూడు పాప అంది. దాంట్లో వాళ్ళ ప్రొఫెసర్ రాసింది, నువ్వు చదివే విధానానికి, నువ్వు పొందినటువంటి గ్రేడ్స్కి ఈ సంవత్సరం ఫీజు మాఫీ. $36,000 $26,000 పోయింది. ఈ సంవత్సరానికి పైన అయిపోయింది. ఇప్పుడు వచ్చే సంవత్సరం. కానీ మార్గం కష్టమైందే. విశ్వాసంతో అడిగేస్తే
ప్రతి అడుగులో జరిగే సన్నివేశం సూపర్ ఉంటుంది. అర్థమైంది కదండి మీకు? కాబట్టి మిమ్మల్ని దేవుడు ఒక కఠినమైన మార్గంలోకి వెళ్ళమంటే అడగండి 2-3 సార్లు, నిజమేనా, నువ్వేనా వెళ్ళమంటున్నావు అని అడగండి. దేవుడు నువ్వే ఇది వెళ్ళాలి అని అంటే భయపడద్దు, వెళ్ళిపోండి. ఏలియా వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. మార్గం మంచిది కాదు, పాత్, కానీ వెళ్ళాడు. రెండో సమస్య అంటే నువ్వు వెళ్ళమంటుంది ఎక్కడికి తెలుసా? సీదోనికి. మరి ఏమైంది? సీదోన్లో ఎక్కడికి వెళ్ళమంటున్నావు? సారేపతికి. ఏమైంది? సారేపతికి 8 కిలోమీటర్ల దూరంలో మా మొగుడు ఉంటాడు. ఎవడాడు? నా మొగుడే. ఆడెక్కడ ఉన్నాడు? ఎవడనుకున్నావు? యెజబేల్ వాళ్ళ నాన్న. యెజబేల్ వాళ్ళ నాన్న ఉన్న ఊరికి సారేపతికి కరెక్ట్గా 8 కిలోమీటర్ల దూరం. గంటలో వచ్చి నన్ను లేపేస్తాడు. గంటలో అక్కడ పోమంటావేంటే? ఇప్పుడు నాకు జర్మియా గారి పడదు. జర్మియా గారికి ఇంటికి వెళ్ళినంటే ఎలా ఉంటుంది? ఆయనేమో కారం మిరియాల నూరి కనబడితే లేపేస్తాను అన్నాడు. నువ్వు జర్మియా గారి ఇంటికి వెళ్ళాలంటే ఎలా ఉంటుంది? చాలా కష్టం కదా. మరే నువ్వు అందుకే కొన్ని విషయాలు బాగా తెలుసుకోవాలి. జేమ్స్ బాండ్ తెలుసా నీకు? తెలీదయా? జేమ్స్ బాండ్ లాగా చేస్తాను నేను. అంటే ఏంటి తెలుసా? జేమ్స్ బాండ్ కరెక్ట్గా సమస్య ఉండేటువంటి కోట మధ్యలో దిగుతాడు. మోషే జేమ్స్ బాండ్ ఫరో దగ్గరికి వెళ్ళిపోయాడు. దానియేల్ జేమ్స్ బాండ్ నెబుకద్నెజర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎస్తేర్ జేమ్స్ బాండ్ పారసీక రాజు నడిబొడ్లోకి వెళ్ళిపోయింది. యోసెఫ్ జేమ్స్ బాండ్ ఐగుప్తి ఫరో ఇంట్లోకి వెళ్ళిపోయాడు. నువ్వు కూడా జేమ్స్ బాండే. కేసీఆర్ ఇంట్లో పెట్టేయచ్చు, నన్ను నరేంద్ర మోడీ ఇంట్లో పెట్టేయచ్చు, అమిత్ షా గారు ఇంట్లో పెట్టేయచ్చు. నన్ను మాటలంటే నేను వెళ్ళను ప్రభు అమిత్ షాకి అంటే చాలామంది ఏడుస్తున్నారు ఆడికి వెళ్దామని. నేను నిన్ను తీసుకెళ్తానంటే నీ బాధ ఏంటి? వాళ్ళు లేపేస్తాడు. ఆ లేపకుండా చూసే బాధ్యత నాదిగా. నువ్వు అడిగాలి. ఇప్పుడు నీకు అర్థమైందా? అయితే దీంతో మీరు ఆపరేషన్ నేర్చుకోవాలి. సార్ అక్కడ ఉద్యోగం వస్తే వెళ్ళను సార్. అయ్యొద్దు. ఆ ఉద్యోగ పరిస్థితుల్లో నిన్ను పెట్టి వాడుకుంటాడేమో. నీకు అర్థమైందా? చాలామంది ట్రాన్స్ఫర్ల కోసం నన్ను ప్రార్థన చేయమంటే చేయబుద్ధి అయింది నాకు. అలా చూస్తే నాకు గుర్తొచ్చేది యోనానే. దేవుడు అక్కడికి ఇస్తే నేను అక్కడ పోను అని అంటే ఏమంటారు దాన్ని? అలా వద్దు. అర్థమైందా? పాత మంచిది కాదు, ప్లేస్ మంచిది కాదు. ఇక మూడోది ఏమన్నాడు తెలుసా? పోయి విధవరాల దగ్గర తీసుకెళ్తావే, మరి ఎక్కడ తీసుకెళ్ళమంటావు? పెద్ద ఫ్యామిలీ దగ్గర తీసుకెళ్ళచ్చు కదా, రిచ్. అందుకే తీసుకెళ్తాం. అందుకేంటే నువ్వు ఫ్యామిలీ దగ్గర తీసుకెళ్తే వాళ్ళతో అటాచ్ అయిపోతావు. నువ్వు విధవరాల దగ్గర తీసుకెళ్తే ఎక్కడ అటాచ్ అవ్వవు, నాతోనే ఉంటావు. నిన్ను ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాలో నాకు తెలుసు. చూసారా? పాత మంచిది కాదు, ప్లేస్ మంచిది కాదు, పర్సన్ మంచోడు కాదు, కానీ మనోడు వెళ్ళాడు. నిన్ను పోషించటకు అచ్చటున్న ఒక విధవరాలు నేను సెలవిచ్చేది. 10వ వచనం చూడండి, నాకు ఇష్టమైన పదం ఇది. అందుకతడు లేచి. ఇదండి అసలు. అందుకతడు లేచి చెప్పాడు దేవుడు, టక్కుమని లేచి వెళ్ళిపోయాడు. అందుకతడు లేచి సారేపతినకు పోయి పట్టణపు గవిని వద్దకు రాగా. ఇంకో పాఠం నేర్పించాలి నీకు. అంటే ఒక్కొక్క విషయాన్ని బట్టి సిద్ధాంతం నేర్చుకుంటున్నాం. దేవుడు కొన్నిసార్లు డీటెయిల్స్ ఇస్తాడు పూర్తిగా, కొన్నిసార్లు ఇవ్వడం. ఏం చేస్తాడంటే మనతో కలిసి నెమ్మదిగా మనం డీటెయిల్స్ తెలుసుకునేలాగా చేస్తాడు. ఇప్పుడు మీలో కొంతమంది పెళ్లి వయసు వచ్చిందనుకో, ప్రభా నేను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఎవరో కల్లో చూపించు ప్రభా, నేను చేసుకోబోయే కళల రాణి ఎవరో నా కళలో నడుచుకునేటట్లు వచ్చే ప్రభా అంటే చేయడు. మనిద్దరం కలిసి ప్రయాణం చేద్దాం. అప్పుడు నువ్వు పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఎవరో చూపిస్తావు, నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో చూపిస్తావు. సారేపతిలో ఒక విధవరాలు. ఎవరు విధవరాళ్ళ బాబు? ఊర్లో ఎంతమంది ఉన్నారో విధవరాళ్ళు? కనబడిని ఎర్రచీర కట్టుకుందల్లా నా పిల్ల అన్నట్లు ఉండదు ఆ ఊరు వెళ్తే. నేను ప్రతి నువ్వే నా విధవరాలవే, నువ్వే నా దేవుడు పంపించిన అడిగితే గోపేద కొడుతుందేమో. కానీ దేవుడు అన్నాడు, నువ్వు ఆడికెళ్ళిన తర్వాత తెలుసుకుందాం. గవిని వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఒక ఆవిడ కనబడింది. ఈవిడైనా కాదా? ఈవిడని అడిగితే ఏమవుద్ది? ఈవిడ కాకపోతే ఎరగొట్టుతా ఆలోచించాడు మనడు. బైబిల్లో ఎలాగా ఆయన ఆ టైంలో నీళ్ళు అడిగి ప్రయత్నం చేస్తా అన్నాడే. ఇలాగ నీళ్ళు అడిగి ప్రయత్నం చేస్తా అన్న వాళ్ళు ఇద్దరున్నారు. ఇద్దరు పంట భయంకరంగా పండారు. ఒకళ్ళు ఎవరు తెలుసా? అబ్రహాం పంపించిన ఏలియాజర్. ఈయన ఏమనుకున్నాడు, అయ్యగారి కొడుక్కి భార్య కావాలి. ఇప్పుడు ఏ అమ్మాయి అయితే సెట్ అవుద్ది? ప్రభా
మీరే సహాయం చేయండి చిన్న ప్రార్థన చేశాడు. బైబిల్లో ఉంటుంది అలాగే 24వ అధ్యాయం ఆదికాండం. చిన్న ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఓ పని చేస్తాను, ఎవరైతే వస్తారో పెళ్లి కాని అమ్మాయి అయితే ఆ అమ్మాయిని చూసి, అమ్మ నాకు కొంచెం నీళ్ళు అంట. నీకేం కర్మ, నీ ఒంట్లకు కూడా నీళ్ళు ఇస్తానంటే ఏం పని చేసేదని అనుకుంటాను, వెళ్ళిపోతా అన్నాడు. అలాగే దొరికిపోయింది. అదేవిధంగా యేసు ప్రభు వారు సమరయలో ఒక అమ్మాయిని నీళ్ళు అడిగాడు. ఆ అమ్మాయితో నీళ్ళు నడవటంతో కనెక్ట్ అయిపోయాడు. ఊరు మొత్తాన్ని తెచ్చాడు. ఇక్కడ కూడా అంతే, నాకు కొంచెం నీళ్ళు ఇవ్వా అని అడిగాడు. అడిగి చూస్తాం. దీన్ని ఏమంటారంటే స్టెప్ ఆఫ్ ఫెయిత్ అంటారు. మనకు తెలిసిన దాన్ని అప్లై చేస్తే, మనకు తెలిసిన దాన్ని వినియోగిస్తే నెక్స్ట్ స్టెప్లోకి దేవుడు తీసుకెళ్తాడు. మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను ప్రాక్టికల్గా. నాకు ఇంత దాకా తెలుసు, దీన్ని బట్టి ఇంత ముందుకు వెళ్తా, ఆ తర్వాత దేవుడు చెప్తాడు. అయితే ఇంకో మాట, ఇప్పుడు సారేపతికి వెళ్ళు, నేను అక్కడ విధవరాలను సిద్ధపరిచాను అన్నప్పుడు దేవుడు ఏలియా కంటే ముందు ఎవరితో మాట్లాడాడు చెప్పండి నాకు? సారేపతి విధవరాలతో మాట్లాడాడుగా. ఇప్పుడు మీకు మాట చెప్తున్నాను, నువ్వు మీ బాస్తో మాట్లాడు అని అన్నాడు అనుకో, అమ్ము నీ మాడితే ఏమంటాడు, అమ్ము నా మాడితే వింటాడో లేదో. తప్పు. దేవుడు నిన్ను మాట్లాడమన్నాడంటే ముందు ఆడితో ప్రిపేర్ అయిపోయిన ఉంటాడు. అర్థమైంది నీకు? మీ చాలా సింపుల్ పాటలు ఇవి. నువ్వు ఆడి దగ్గరికి వెళ్తే ఆడి సిద్ధపరచబడిన వ్యక్తి. అదే రంగస్థలం అంటే, అదే స్టేజ్ అంటే. నువ్వు వాడితో మాట్లాడు, ఆ తర్వాత నేను చూసుకుంటా. కానీ మీరేమనుకుంటారంటే, నేను మాడితే మాట్లాడు, నేను వెళ్తే ఆడు ఎండవు. ఎందుకు అలా అనేసుకోవాలా? సో మనోడు వెళ్ళాడు, అమ్మ నాకు కొంచెం నీళ్ళు అన్నాడు. నీళ్ళు ఇవ్వని అడగటం మామూలు విషయం కాదు. ఇప్పుడు మా బెంగళూరులో ఉన్న సమస్య ఏంటి తెలుసా? మా బెంగళూరులో ఇదే బెంగళూరు అనుకోండి, ఈ సిస్టర్స్ ఇద్దరు ఇల్లు కడుక్కుంటున్నారు అనుకోండి. ఇల్లు కడుక్కుంటున్నారు, నీళ్లు పోసి కడుక్కుంటున్నారు. పోలీసోడు రోడ్డు మీద వెళ్తున్నాడు, చీపురు పడే పసుప నీళ్ళు కొడుతున్నాడు అనుకో. పోలీసోడు వచ్చి వీళ్ళిద్దరిని ఇల్లు కడుగుతుంటే ఫోటో తీసి 30,000 రూపాయలు జరిమేస్తాడు. ఏం సార్ తప్పేంటి? తాగడానికి నీళ్ళు ఇవ్వంటే ఇల్లు కడగాల్సి వచ్చిందమ్మా నీకు? స్కూటర్ కడుగుతుంటే కనబడితే ఎవడైనా 30,000 జరిమానా, కారు కడుగుతూ కనబడితే 50,000 జరిమానా. బెంగళూరులో ఈరోజు 50,000 కారు కడిగినోడి జరిమానా, 30,000 స్కూటర్ కడిగినోడి జరిమానా, 30,000 ఇల్లు కడిగినోడి జరిమానా. రూల్. నీళ్ళు మాకు వర్షం పడి 3 నెలలు అయింది, ఈడకు వర్షం పడి సంవత్సరం అయింది. ఇంకెంత కోపం ఉంటుంది? గ్లాసు నీళ్ళు తాగి అబ్బా నోళ్ళ మీద నీళ్ళు లేక వస్తుంటే నీళ్ళు కావాలంటే కానీ పచ్చి బుద్ధులెట్టాలి అమ్మాయి. కానీ తెట్లా ఏం చేసింది తెలుసా? కొంచెం నీళ్లు నా కోసం తీసుకురమ్మని వేడుకొని, ఆమె నీళ్లు అయ్యా తెస్తాను అని అంటే, ఓమో ఏమైంది ఏంటి నీళ్ళతో పాటు కొంచెం రొట్టు కూడా పట్టరావా? ఓయ్, ఇదే రియాక్షన్. ఆమె ఎంత కోపం వచ్చిందంటే అందుకు ఆమె 12వ వచనం 3 డైలాగులు వేసింది ఇందులో. ఈ మొత్తం కాన్వర్జేషన్లో 3 డైలాగులు. డైలాగ్ నెంబర్ 1, అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా ఆడ చల్లకుండా మాకు నీళ్ళు లేవు. నీ దేవుడైన యెహోవా జీవంతోడు, తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డెలో కొంచెం నూనెయు నా యొద్దన ఉన్నవే కానీ అప్పం ఒకటైనా లేదు. మేము చావకొని ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకుని వాళ్ళని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చేదను. అయ్యో చివరి రొట్టెదే, ఏమలా రొట్టె అడుగుతున్నావు నువ్వు అని అంటే, మనోళ్ళు లేడా రాహుల్ ద్రావిడ్ టైప్ అనమాట, చాలా కూల్. అమ్మా నా మాటిని వెళ్ళి ఓ రొట్టె చేసి ఫస్ట్ నాకు అప్పుడు ఇస్తే ఆ ఇశ్రాయేల్ దేవుడే మళ్ళీ వర్షం వచ్చేదాకా రోజు నీకు రొట్టె దొరికేటట్లు చేస్తాడు. ఇదే ఆయన డైలాగ్. నా మాట ఏంటే చూడండి. అప్పుడు వెళ్ళి ఆమెతో ఇట్లా, భయపడొద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చేయము. భయపడొద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చేయము. ఈ డైలాగ్ వింటే, ఇది చదివితే నాకు ఒక సన్నివేశం గుర్తొచ్చింది. ఎలా అంటే, ఓసారి నేను అమెరికాలో ఒకళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాను. అదే బెల్లు కొట్టా, పెద్ద కాంపౌండ్ ఉంది, బెల్లు కొడితే నాతో పాటు ఒక ఆయన వచ్చాడు. అన్న బెల్లు కొట్టన్నా, ఏమన్నా ఉంటే కుక్కలై ఉంటే లోనికి వెళ్ళిపోద్ది అన్నాడు. బెల్లు కొడితే
ఆవిడ డోర్ తీసింది. ఇప్పుడు కెనడాలో ఉంటాయి హస్కీ అని తెత్తు ఉంటుంది కుక్కలతో బండులు నడిపిస్తారు, గుర్ర బండిలాగా కుక్కలతో నడిపిస్తారు. అంటే ఆ కుక్క ఎంత ఉంటుందో ఆలోచించుకోండి. 2 కుక్కలు బండి నడిపించేస్తాయి. కుక్కలో అర్థమైందా? ఎంత ఎత్తు ఉంటుంది ఆ కుక్క. ఆమె ఎంత ఎత్తుంది, ఆ కుక్క ఎంత ఎత్తుంది. ఆ కుక్కని ఇలా పట్టుకొని బ్రదర్ రండి అని నేను ఎడు చూస్తాను. ఇప్పుడు చెప్పండి నాకు, ఎడు చూస్తాను నేను కుక్కనే వచ్చామంటారా? ఇదేముందో టాలీ అవతలకి వెళ్ళి అంటుంది. అది టాలీ అంటే అది ఎక్కడ వెళ్తుంది? దానికి టాలీ, మనకు టాలీనా? అర్థమైందా? ఏం పర్లేదు అని అంటుంది. ఇక్కడ కూడా భయపడకంటే, నువ్వు భయపడకంటే సరిపోయిందా? నీకు భయం లేదు, నాకుండదు భయం. ఈ డైలాగ్ చూడండి, భయపడద్దు, పోయి నువ్వు చెప్పినట్టు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకురాము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పము చేసుకునము. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు నీ తొట్లో ఉన్న పిండి తక్కువ కాదు, గుడ్లో ఉన్న నూనె అయిపోదు. యెహోవా జీవము తోడు, తొట్లో పిండి లేదన్నావే, నిజమే. యెహోవాయే వర్షం కురిపించలా. అయితే ఆ యెహోవాయే నీకు రొట్టెస్తానంటున్నాడు వర్షం వచ్చేదాకా. అసలు ఏం కనెక్షన్ ఇచ్చాడు చూడండి ఏలియా. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనను, అంతే. అది ప్రామిసింగ్ స్టేట్మెంట్. దేవుడు సెలవిస్తున్నాడు. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేసి. ఇది స్టెప్ ఆఫ్ ఫెయిత్. ఒక్క మాట అందే వెళ్ళి రొట్టె చేసి తీసుకొచ్చేసింది. ఈరోజు ఒక మాట మీరు వింటే, నాకు చాలా సీరియస్ చెప్తాను, ఈరోజు దేవుడు నీతో మాట్లాడితే, ఆమె మొట్టమొదటిసారి యెహోవా గురించి మాట అందే, మొట్టమొదటిసారి వెళ్ళి రొట్టె చేసుకొని వచ్చి ఇచ్చేసింది. అది చివరి రొట్టె మనోడికి ఇచ్చేసింది. మరి నువ్వు దేవుడికి ఇవ్వగలిగేది ఏంటి? వాట్ కెన్ యూ గివ్? ఏమి ఇవ్వగలవు? పైగా ఆవిడేమిచ్చింది? మొదటి రొట్టె ఇచ్చింది. మనందరం కానుకలేస్తాం, అందరం కానుకలేస్తాం. ఈ డబ్బాలు వేస్తాం, పాస్టర్ గారి చేతులకి ఇస్తాం, లేకపోతే కవర్లో కూడా వేస్తాం. కొన్నిసార్లు అయితే కవర్లో పేరు రాసి అమౌంట్ కూడా రాస్తాం. ఒక విషయం చెప్తాను, ప్రపంచానికి నువ్వు ఎంత ఇచ్చావో తెలుసు. ప్రపంచానికి నువ్వు ఎంత ఇచ్చావో తెలుసు. ప్రపంచానికి ఒకటి తెలియదు, నువ్వు ఎలా ఇచ్చావో తెలియదు, నువ్వు ఎప్పుడు ఇచ్చావో తెలియదు. ఎప్పుడు ఇవ్వడమేంటి సార్? దేవుడు ఏమంటుంది మొదట, నువ్వు చివరిచ్చావేమో. ఒకవేళ నన్ను గెస్ట్గా పిలిచారనుకోండి మీ ఇంటికి పోయినంటే, బౌల్లో అన్నం వేసుకొస్తారు. అన్నం ఎలా ఉంటుంది? బౌల్లో వేసుకొచ్చినప్పుడు నిండుగా ఉంటుంది. ఆ నిండు అన్నంలోంచి నాకు వేస్తారు, మిగిలింది మీరు తింటారు. అది అతిథికి ఉన్నటువంటి లక్షణం. ఒకవేళ మీరు నన్ను అన్నాన్ని పిలిచి అన్నం డేక్షా డైనింగ్ టేబుల్ పెట్టి గర్ర 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 అని గీకేసారనుకో, నాకు తినబుద్ధి అవుద్దా? అన్నం అంతే వేస్తారు, నాకు తినబుద్ధి అవుదా? కూర గీకి కర్ర కర్ర అని గీకేసారనుకో, ఏంటంట? కానీ నవ్వద్దు. కానీ మీలో చాలామంది దేవుడికి ఇచ్చేది చివరిస్తున్నారేమో. మీకు 10,000 వచ్చింది, 2,000 ఇక్కడ ఇవ్వాలి, 3,000 అక్కడ ఇవ్వాలి, 1,000 ఇక్కడ ఇవ్వాలి, 1,000 ఇక్కడ ఇవ్వాలి. ఈ 1,000 మిగిలింది, ఈ 1,000 దేవుడికి ఇస్తా. కానీ ఎప్పుడు ఇచ్చావు? చివరిచ్చావు. చివరిచ్చేది, మిగిలిపోయితే ఇచ్చేది అడుక్కునేవాడు, మొదటిచ్చేది దేవుడు. నువ్వు మొదటిస్తున్నావో చివరిస్తున్నావో ప్రపంచంలో ఎవరికి తెలియదు, నీకు దేవుడికి తెలుసు. నీకు దేవుడు. సార్ మేము సంపాదించట్లేదు సార్, యంగ్ పీపుల్ సార్, మాకు అది వర్తించదు అని అంటారు. నాకు తెలుసు, మిమ్మల్ని ఎక్కడేయాలో అక్కడ వేస్తా. మీరు డబ్బులు ఇవ్వక్కర్లా, మీరు ఇక్కడ డబ్బులు ఇవ్వక్కర్లా. దేవుడు అడుగుతున్నాడు, నీ జీవితంలో ప్రతి దినం మొదటి గడియ నాకివ్వ.